జంతు ప్రేమికులు స్వచ్ఛంద సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వీధి కుక్కల వ్యవహారంలో కఠిన వైఖరిని అనుసరించక తప్పదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల నుంచి శునకాల తరలింపు ఆదేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. వీధి కుక్కల కేసులో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. రేబిస్ సోకిన విపరీత ప్రవర్తన కలిగిన శునకాలకు కారుణ్య మరణం కల్పించేందుకు అనుమతించింది. వీధుల్లో కుక్కల వ్యాప్తి ప్రమాదకరమన్న సుప్రీంకోర్టు అవి ప్రజలపై, ముఖ్యంగా చిన్నారులపై చేసిన దాడి ఘటనలను విస్మరించలేమని పేర్కొంది. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం ఆ అభ్యర్థనలను తోసిపుచ్చింది. 2025 నవంబర్ 7న జారీ చేసిన ఆదేశాలను మార్చేందుకు తిరస్కరించింది. స్కూల్స్, హాస్పిటల్స్ వంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన శునకాలను తిరిగి అదే ప్రాంతాల్లో వదిలేయొద్దని స్పష్టం చేసింది. వాటి సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ప్రజలకు భద్రత కల్పించడం పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసమ్మర్ద బహిరంగ ప్రదేశాల్లో వీధి శునకాలు సంచరించకుండా చేయాలని స్పష్టం చేసింది. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి అవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది. నిరంతర తనిఖీలు చేపట్టి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్న చోటే వదిలేయొద్దని స్పష్టంగా చెప్పింది. ఈ ఆదేశాల అమలు కోసం ప్రభుత్వాలకు గడువు కూడా ఇచ్చింది. ఈ ఆదేశాలను సవరించాలన్న జంతు ప్రేమికులు, సంక్షేమ సంస్థల పిటిషన్లను తాజాగా డిస్మిస్ చేసింది.